మన అవసరతను దేవుడు తీర్చే గొప్ప దేవుడు. నిజంగా దేవుడు మరి బ్రదర్ ద్వారా దేవుడు మాట్లాడించిన ప్రతి మాటని బట్టి నిజంగా దేవుడికి వందనాలు. హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేసుకున్నాం. అందరం కూడా లేచి నిలబడి నిజంగా ఇచ్చి శ్రేష్టమైన సమయం దేవుడు ఇచ్చాడు. నిజంగా ఎంతో మంది ఈ సమయం, ఈ క్షణము, ఈ గడియ చూడకుండా గతించిపోయారు. ఎంత భయంకరమైన రోజుల్లో మనము ఉంటున్నాము. ఎక్కడ చూసినా మరణాలు, ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు, ఎక్కడ చూసినా కానీ మరి అనారోగ్యాలు పెరిగిపోతూ ఉన్నాయి కదా. ఎప్పుడో మేము చిన్న ఉన్నప్పుడైతే ఎప్పుడో ఒక మరణాన్ని మేము వినేవాళ్ళం, ఎప్పుడో. కానీ ఇప్పుడైతే ఒకేసారి మరి నిజంగా మొన్న దినము నా బస్ యాక్సిడెంట్, అది ఎంత ఘోరమైన యాక్సిడెంట్. నిజంగా ఒక్కొక్క ఫ్యామిలీ గురించి తెలుసుకుంటే మరి వివాహాలు కాలేని వారు ఎంతోమంది ఉన్నారు, జాబ్స్ తెచ్చుకొని జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళేవారు ఉన్నారు. మరి ఫ్యామిలీ కూడా మరి ఆ బస్సులో కాలిపోయిన స్థితిలో ఉంటున్నారు. అందుకే మనం బయటికి వెళ్తున్నా, లోపలికి వస్తున్నా మనము మరి దేవుడు కాపుదల, భద్రత మనకు ఉండాలి. కాబట్టి కంపల్సరిగా ప్రార్థన చేసుకోవాలి. ఆయన కంచె, ఆయన కాపుదల మనకు ఉండాలి. ఆయన దూతలు మనకు ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడితో ఎప్పుడైతే నువ్వు సహవాసం కలిగి ఉంటావో, ఎప్పుడైతే ప్రార్థన జీవితము కలిగి ఉంటావో, ఆటోమేటిక్గా నువ్వు మోకాళ్ళ నుండి ప్రార్థన చేయకపోయినా నీ హృదయము దేవునితో మాట్లాడుతూ ఉంటుంది. దేవా, నా ప్రయాణం అంతట్లో తోడుగా ఉండండి, నా పిల్లల ప్రయాణంలో తోడుగా ఉండండి, నా పిల్లలకు తోడుగా ఉండండి అని ఆటోమేటిక్ నీ హృదయము మూలుగుతూనే ఉంటుంది. ఎప్పుడు అని అంటే నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు. నిజంగా అందుకనే మరి ఏ సమయంలో ఏమి సంభవిస్తుందో తెలియని రోజుల్లో ఉంటున్నాం. కాబట్టి ఎక్కువ సమయము దేవునితో గడుపుదాం. ఎక్కువ సమయం మరి దేవునితో గడపడం అని అంటే మా పనులన్నీ వదిలేసి మేము ఏ విధంగా గడపాలని మనం అనుకుంటూ ఉంటాం. మేము పనులు చేసుకుంటూ కూడా దేవునితో మనము గడపచ్చు. పనులు చేసుకుంటూ దేవుని స్తుతించవచ్చు, పనులు చేసుకుంటూ దేవునితో మాట్లాడవచ్చు. నువ్వు పని చేసుకుంటూ నీ స్నేహితులతో నువ్వు మాట్లాడలేవా? మాట్లాడతావు కదా. నిజంగా ఫోన్ వచ్చింది అనుకోండి, ఆ ఫోన్ ఆన్లో పెట్టుకొని పని చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటాం. మనము కూడా అంటే దేవునితో ఒక సహవాసం, అన్యోన్య సహవాసం మనం కలిగి ఉండాలి. నీ హృదయం ఎప్పుడు నీకు సమయం ఉంటే అప్పుడు దేవునితో సంభాషణ చేసే విధంగా మరి అటువంటి సహవాసం మనం కలిగి ఉన్నప్పుడు మనకు క్షేమము కలుగుతుంది. నిజంగా దీర్ఘాయుష్మంతులుగా ఉండడము దేవుని చిత్తము. ఎవరు దీర్ఘాయుష్మంతులుగా ఉంటున్నారా? అకాల మరణాలు, యవనస్తులు చనిపోతున్నారు, చిన్న బిడ్డలు చనిపోతున్నారు, నడి వయసు వారు చనిపోతున్నారు. అకాల మరణాలు ఎక్కువ అవుతున్నాయి. కానీ దేవుడి చిత్తం ఏంటంటే దీర్ఘాయుష్మంతులుగా ఉండడము ఆయన చిత్తము. ఆయన చిత్తము నెరవేర్చబడకుండా సాతాను ఎన్నో ఆటంకాలు కలుగచేస్తుంది. కాబట్టి మనము దేవునికి ఎక్కువ సమయము ఇవ్వాలి. దేవునితో ఎక్కువ సమయం మనం గడిపినప్పుడు నిజంగా మన అంటే నీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అక్కడ అపాయం ఉంది, అక్కడికి వెళ్ళొద్దు. కొన్నిసార్లు ఏమనుకుంటాం, క్షణాలు తప్పిపోయింది అని అంటే దేవుడు అంటే జ్ఞానం ఇస్తాడు కదా. క్షణాలు అపాయము, క్షణాల్లో మరణము, క్షణాలు తప్పిపోతుంది అని అంటే నీవు దేవునితో కలిగి ఉన్న ఆ సహవాసము నిన్ను ఆ ఆపద నుండి తప్పిస్తుంది. కాబట్టి దయచేసి పిల్లలు, యవనస్తులు మీరు ఆటోలో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా ప్రార్థన చేసుకోండి. దేవుని అడగండి, దేవా మిమ్మల్ని బట్టి ఆటోలో ఉన్న వాళ్ళందరూ కూడా కాపాడబడతారు. నువ్వు ప్రార్థన చేసావనుకో, నీతో పాటు ఆటోలో ఉన్న వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉంటారు నీ ఒక్కదాని ప్రార్థన వల్ల, నీ ఒక్కదాని ప్రార్థన. కాబట్టి కంపల్సరిగా మరి ప్రార్థన అనేది ఉండాలి కదా. మీరు ఆడుకుంటప్పుడు కూడా, స్కూల్లో ఆడుకుంటప్పుడు కూడా ప్రార్థన చేసుకోండి. చాలామంది ఫ్రాక్చర్ అయిపోతూ ఉంటాయి, చేతులు, కాళ్ళు, దెబ్బలు, ఎంత ఇది. అవన్నీ కాకుండా దేవుడు క్షేమంగా కాపాడతాడు. కొంచెం తగిలిన అపాయం, పెద్ద అపాయం రాకుండా కాపాడతాడు. కాబట్టి మరి దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మరి ఒక్క మాట నేను అడుగుతాను, ఎంతమంది చిన్న బిడ్డలు ఉదయాన్నే బైబిల్ చదువుతున్నారు? ఉదయము సాయంత్రం
చిన్న బిడ్డలు కదా, ఎవరి బిడ్డలు కూడా మార్నింగ్ చదువుతున్నారు. అక్కడ కౌశిక్ ఒక్కడే చేయి లేపాడు, ఇక్కడ బ్రదర్ లేపాడు, ఇంకా పాస్టర్ గారు లేపారు, పరిమళ సిపోరా పాస్టర్మ లేపింది. ఇంకెవరు? మీరు చదవట్లేదా? ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, ఇప్పుడు నేను మాట్లాడుతూ పోతా ఉంటాను, నేనే మాట్లాడుతూ ఉంటాను, లేకపోతే మీరే మాట్లాడుతుంటారు, నేను వింటున్నాను. మీరు మాట్లాడిన దానికి నేను జవాబు చెప్పకపోతే మీకు ఎట్లా అనిపిస్తుంది? చెప్పాలా? నేను పిచ్చిదానిలాగా మాట్లాడుతూ ఉన్నాను, కనీసము ఏంది మా పెద్ద మమ్మీ ఏం మాట్లాడట్లేదు, ఏం చెప్పట్లేదు అనిపిస్తుందా? అనిపించదా? దేవుడు కూడా అలాగే అంటాడు. మనం మాట్లాడుతూ పోతున్నాం, కానీ దేవుడి మాటలు మనం వింటున్నామా? వినాలి అంటే ఎట్లా వింటాము? బైబిల్ చదవడం వల్లనే. బైబిల్ ఎప్పుడైతే నువ్వు చదువుతావో దేవుడు నీతో మాట్లాడతాడు కదా. నీ అనుదిన జీవితంలో, నీ స్టడీస్లో నువ్వు ఫస్ట్ ఎగ్జామ్ అనగానే అబ్బా ఎంత భయంతోనో లేచి చదువుతాం. అంతకన్నా ప్రాముఖ్యం మనం ఇవ్వాల్సింది దేవునికి బైబిల్ చదవడం. నిజంగా బైబిల్ చదివితే ఒక హాఫ్ అన్ అవర్ కానీ నీ దినచర్య అంతలో దేవుడు తోడుగా ఉంటాడు. నీ ఎగ్జామ్లో కాదు, నీ ప్రయాణం ప్రతి విషయంలో దేవుడు కార్యం చేస్తాడు. మరి ఈ రోజుల్లో ఎంతమంది ఉదయకాలం సాయంకాలం బైబిల్ చదువుతారు? ఒక్కసారి చేతులు. నేను చూడడం ఏమో కానీ దేవుడైతే చూస్తున్నాడు. ఏదో షానోకి చెప్పి రోజు కూడా నేను అలసిపోతున్నాను. వాళ్ళు ఎవడమే లేస్తున్నారు, బైబిల్ చదవట్లేదు. అభి నువ్వు కూడా చదవాలి, నిస్సి బ్లెస్సి బైబిల్ చదవాలి. ఉదయం చదవాలి, నైట్ పడుకున్నప్పుడు చదవాలి, సరేనా? మరి ఇంకొకటి తెలుసా, రోజు బైబిల్ సామెతలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 31. ఎన్ని ఉన్నాయి? 31. అంటే నెలకు సరిపోయన్ని ఉంటాయి. ఒక్కొక్క నెల 30 వస్తుంది కదా, ఒక నెల 28 వస్తుంది. కాబట్టి ప్రతిరోజు మీరు ఇక్కడ అందరు వినాలి, ప్రతిరోజు మీరు సామెతలు చదవండి. ఫస్ట్ నుండి స్టార్ట్ చేసామనుకో నెలాఖరు వరకు అయిపోతుంది. సామెతలు ఒకవేళ ఉదయం చదివితే మరి పత్రిక అంటే కొత్త నిబంధనలన్నా లేకపోతే కీర్తనలన్నా రాత్రులు చదువుకోండి. అది మీరు అలవాటు చేసుకోండి. నేనైతే సామెతలు ఎన్నిసార్లు చదివాను అర్థమవుతుందా? సామెతల్లో చాలా జ్ఞానం వస్తుంది సామెతలు చదివితే. సొలొమోను ఎంత మరి జ్ఞానంతో ఆ సామెతలు రాశాడు. కాబట్టి మరి మీరందరూ కూడా ప్రతిరోజు బైబిల్ చదవండి. నేను మళ్ళీ వారం అడుగుతాను, లేదు రోజు ఫోన్ చేసి అడగమంటే కూడా అడుగుతాను, కానీ మీరు బైబిల్ చదవండి. ఎప్పుడైతే మీరు బైబిల్ చదువుతారో దేవుడు మీతో మాట్లాడతాడో అది మీకు తెలుసు. బైబిల్ చదివేటప్పుడు ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు అనేది మీరు ఒక్కసారి గ్రహించుకోవాలి. ఏదో చదివేస్తే కాదు, అక్కడ ఎంతమంది ఉన్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో ఆటోమేటిక్ నీకు అక్కడ మరి అర్థమైపోతుంది. కాబట్టి పిల్లలు మీరు బైబిల్ చదవండి, ఓకేనా? మరి దేవుడు మీ అందరినీ దీవించుగాక. అందరినీ కూడా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకొని నిజంగా ఏపాచి వారము ఎన్నిక లేని మనల్ని దేవుడు ఎన్నుకొని తన ఉచితమైన కృపలో మనల్ని కాచి కాపాడాడు. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం. నిజంగా మనము దేవుడు మన యందు ఆనందించే విధంగా మన బ్రతుకులు ఉండాలి. దేవుడు మన యందు ఆనందించే విధంగా మన కుటుంబాలు ఉండాలి. దేవుడు మన యందు ఆనందించే విధంగా మన సంఘము ఉండాలి. ఆ విధంగా ఉండాలి అని అంటే మరి ఏ విధంగా మనం దేవుని ఆనందపరచగలం? నిజంగా దేవుడితో మరి అన్యోన్య సహవాసం కలిగి ఉన్నప్పుడు, దేవుడితో నువ్వు మాట్లాడినప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు విన్నప్పుడు దేవుని యందు ఆనందిస్తాను. నువ్వు ఒక్కదానివే మాట్లాడుకుంటూ పోతే అది లాభం కాదు. లేకపోతే మరి వాక్యం చదువుతూ పోతూ ఉంటే కాదు, రెండు ఉండాలి. వినడం ఉండాలి, చదవడం ఉండాలి. అప్పుడు దేవుడిని యందు ఆనందిస్తాను. అందరం కూడా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేసుకుందాం. దేవా, మీరు మాతో మాట్లాడిన ప్రతి భాషను బట్టి మీకు వందనాలని దేవుని స్తుతిస్తాం.
మరి ఇప్పటి వరకు నిజంగా ఒకవేళ నిర్లక్ష్యంగా ఉన్నామేమో దేవా, దయతో మమ్మల్ని క్షమించండి ప్రభా. మేము సమయాన్ని వృధా చేసుకున్నాం, సమయం నిర్లక్ష్యం చేసుకున్నాము, మేము బైబిల్ చదవలేకపోయాము, ప్రార్థించలేకపోయాము. దేవా మమ్మల్ని క్షమించండి అని మరి ఈ సమయం ఒకసారిగా పరీక్షించుకొని మరి ఇక నుండి బైబిల్ చదవడానికి, ప్రార్థించడానికి మనం ముందుకు వెళ్దాం. దేవుడు వాక్యంలో ఎంత బాగా చెప్పాడండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు. మరి ఆత్మీయంగా నువ్వు వర్ధిల్లుతూనే నువ్వు అన్ని విషయంలో బ్లెస్ అవుతావు. ఆత్మీయంగా నువ్వు బైబిల్ చదవకుండా, ప్రార్థించకుండా, నువ్వు పాటలు పాడకుండా, నువ్వేం చేయకుండా నీకు బ్లెస్సింగ్స్ రావాలని ఎక్కడి నుండి వస్తాయి? దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను స్టడీలో ర్యాంక్ రావాలి అని నువ్వు ఆశపడుతున్నావు, కానీ దేవుడికి ఇవ్వవలసిన సమయము నువ్వు ఇస్తున్నావా? ఎప్పుడైతే నువ్వు ఇస్తావో నువ్వు బ్లెస్ అవుతావు, నీవు ఆశీర్వదింపబడతావు. వాక్యంలో ఉన్నది ఉన్నట్టు నెరవేర్చబడుతుంది. మన దేవుడు మరి వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. కాబట్టి నీ ఆత్మ వర్ధిల్లిస్తే నువ్వు అన్ని విషయంలో కూడా వర్ధిల్లుతావు. అందుకే మొదట నీ ఆత్మ వర్ధిల్లాలి అని అంటే నీ ఆత్మకు, నీ పరిశుద్ధాత్మ, నీలో దేవుడు ఇచ్చిన నీ పరిశుద్ధాత్మకు కావలసిన ఆహారం ఎప్పుడైతే నువ్వు పెడతావో అప్పుడు నీవు శారీరకంగా కూడా బ్లెస్ అవుతావు. కాబట్టి ఉదయ కాలం అందరం కూడా పరీక్షించుకుందాం. ఇప్పటి వరకు నిర్లక్ష్యంగా ఉన్నాం, ఇప్పటి వరకు నిజంగా ఎంత సమయం వృధా చేసుకున్నాం, ఏ సమయం ఏమి సంభవిస్తుందో తెలియని రోజుల్లో మనం ఉంటున్నాం. కాబట్టి నిజంగా ఈ సమయం మరణం వచ్చినా మీరు చెప్పగలుగుతారా ధైర్యంగా నేను పరలోకానికి వెళ్తానని? చెప్పగలుగుతామా? ఈ క్షణం మరణం వస్తే పరలోకానికి వెళ్తామని చెప్పగలుగుతామా? చెప్పగలిగేటట్టుగా మనము జీవించాలి. అటువంటి జీవితాలు మనకు ఉండాలి, ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలి. కాబట్టి హృదయపూర్వకంగా దేవా, దయతో క్షమించండి ప్రభువా, ఇప్పటి వరకు మేము చాలా నిర్లక్ష్యంగా ఉన్నాము, దయతో మమ్మల్ని క్షమించండి. ఇక్కడ నుండి మేము మరి నిర్లక్ష్యంగా ఉండకుండా నాయన మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయమని ప్రార్థన చేసుకోండి. దేవుని స్తుతిస్తాం. దర్శించుమయ్యా నీ మందిరానా, నీ సన్నిధానా, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా నీ మందిరానా, నీ సన్నిధానా, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా,
నిజంగా దేవా నాతో మాట్లాడు తండ్రి, నన్ను దర్శించుమని నిజంగా దేవుని అడుగుదామండి. ఆయన సన్నిధానంలో ఉంచున్నాము, ఆయన ఆత్మతో మనల్ని నింపి దేవుడు మనతో మాట్లాడులాగా అందరూ కూడా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. దేవా నాతో మాట్లాడు తండ్రి, మీరు మాట్లాడితే నాయన మేము బ్రతకగలుగుతాం తండ్రి, మీరు మాట్లాడితే మేము సరి చేయబడుగుతాం తండ్రి, మీరు మాట్లాడితే ప్రభా మేము నిలబడగలుగుతాము తండ్రి, మీరు మాట్లాడితేనే మేము ధైర్యంగా ఉండగలుగుతాము తండ్రి. దేవా మీరు మాట్లాడలేకపోతే, దేవా మీరు మాతో లేకపోతే నాయన మేము ఎందుకు పనికిరాని వారు. దేవా మీ కృపలో తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవా మాతో మాట్లాడండి రాజా, మమ్మల్ని దర్శించండి తండ్రి, మీకే స్తోత్రాలు నాయన. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి రాజా, మీకే స్తోత్రాలు నాయన. మీ సన్నిధానంలో ప్రభు చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి దేవా మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. అందరం కూడా హృదయపూర్వకంగా దేవా మీకే స్తోత్రాలని దేవుని మహిమపడతారు. దేవా స్తోత్రం 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 నాయన. పరిశుద్ధుడా మీకే స్తోత్రాలు, నీతిమంతుడా స్తోత్రాలు బ్రహ్మ. రాజా మాతో మాట్లాడండి రాజా, మీకే స్తోత్రాలు. మీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది, మా బాధలు అది మాకు నెమ్మదిని కలగజేస్తుంది మా తండ్రి, మీకే స్తోత్రాలు. నేను ఇప్పటి వరకు ప్రభు మేము నిర్లక్ష్యంగా ఉంచున్నామేమో, మీ స్వరము వినడానికి నిర్లక్ష్యంగా ఉన్నామేమో, మీతో మాట్లాడడానికి నిర్లక్ష్యంగా ఉన్నామేమో. దేవా ఈ సమయంలో మమ్మల్ని దర్శించి నాయన మీ ఆత్మతో మమ్మల్ని నింపి దేవా మీ దాసుని ద్వారా నాయన దేవా మాతో మాట్లాడండి తండ్రి, మీకే స్తోత్రాలు బ్రహ్మ. ఏ పాచివారం నాయన మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు. అవును నాయన, సాతాను అనేక సార్లు నాయన మమ్మల్ని బంధకంలో వేసినప్పుడు ప్రభా దేవా అందరూ మమ్మల్ని విడిచిన నాయన మీరు విడిచిపెట్టే దేవుడు కాదు నాయన, మీకే స్తోత్రాలు. ఆ బంధకాల నుండి తండ్రి మాకు విడుదలని కలగజేసి ఒక నిరీక్షణ ఇచ్చిన తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా మా కాలు జారి సమయంలో దేవ మా చెయ్యి పచ్చి మమ్మల్ని నాయన నడిపిస్తున్న మా తండ్రి, మీకే స్తోత్రాలు. అవును నాయన మేము కృంగిన వేళలో దేవా మమ్మల్ని నాయన నిలబెట్టిన తండ్రి, మీకే స్తోత్రాలు బ్రహ్మ. దేవా మీ ఉచితమైన కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవా మీ అంత ఆనందించడానికి నాయన, మీ అందు నాయన మరి నమ్మిక ఉంచడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. దాని పరిశుద్ధ మీ పరిశుద్ధ సన్నిధానంలో మీ పరిశుద్ధ బిడ్డలతో కలిసి నాయన మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి దేవ మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ నాయన స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున సమర్పిస్తున్నాము తండ్రి.